త్రిష కృష్ణన్ ప్రస్తుతం 41 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరు. ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు మరియు తరచుగా ఆమె వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా వివాహంపై ఆమె అభిప్రాయాలు ఎల్లప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తాయి. నటి ఒకప్పుడు వివాహం గురించి తన ఆలోచనల గురించి మాట్లాడారు. ఒక పాత ఇంటర్వ్యూలో త్రిష వివాహంలో ఒకరితో జీవితాంతం గడపాలని నిజంగా కోరుకోవడం ముఖ్యమని పేర్కొంది. మీరు ఒక వ్యక్తిని చూసినప్పుడు జీవితాంతం అతనితోనే మేల్కోవాలని మీరు అనుకుంటున్నారా అని ఆమె అన్నారు. త్రిష తాను ఆ ఖచ్చితత్వం కలిగినప్పుడే వివాహం గురించి ఆలోచిస్తానని, లేకపోతే వేచి ఉండటానికి ఇష్టపడతానని చెప్పింది. ఎందుకంటే ఏ ఒక్కరూ నష్టపోకూడదని లేదా సంతోషంగా ఉండకూడదని ఆమె కోరుకోదు. తప్పుడు సంబంధంలోకి ప్రవేశించి విడాకులు పొందకూడదని కూడా ఆమె అన్నారు. నమ్మక ద్రోహం మరియు మోసం యొక్క నొప్పి తనను ఎలా ప్రభావితం చేస్తుందో కూడా త్రిష వెల్లడించింది. అనుష్క శెట్టి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నటి. బాహుబలి, అరుంధతి వంటి చిత్రాలలో నటించి ఎంతో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె వయస్సు 43 సంవత్సరాలు మరియు ఇంకా వివాహం కాలేదు. ఇటీవలి మీడియా నివేదికల ప్రకారం అనుష్క ఒక కన్నడ చిత్ర నిర్మాతతో నిశ్చితార్థం చేసుకుంది మరియు పెళ్లి తేదీ కూడా ఖరారు అయింది. అయితే అధికారిక ప్రకటనలు వెలువడలేదు. ఈ వార్త చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా అభిమానులు ఆమె బాహుబలి సహనటుడు ప్రభాస్ తో సంబంధం గురించి చాలా కాలంగా ఊహాగానాలు చేస్తున్నారు. సంవత్సరాల తరబడి అనుష్క మరియు ప్రభాస్ డేటింగ్ చేస్తున్నారని మరియు చివరికి వివాహం చేసుకుంటారని పుకార్లు షికార్లు చేశాయి. నిరంతర పుకార్లు ఉన్నప్పటికీ ఇద్దరు ఎల్లప్పుడూ తమ మధ్య ఎలాంటి రొమాంటిక్ సంబంధం లేదని ఖండించారు. వారి బలమైన స్నేహాన్ని నొక్కి చెప్పారు. శృతి హాసన్ ప్రస్తుతం 39 సంవత్సరాల వయస్సులో ఒక భారతీయ నటి మరియు గాయని. ఆమె తెలుగు, హిందీ మరియు తమిళ సినిమాలలో పనిచేస్తుంది. ఆమె 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు 7 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ తో సహా వివిధ ప్రశంసలను అందుకుంది. నటి శాంతనుతో సంబంధంలో ఉంది, కానీ ఈ సంవత్సరం మేలో తాను ఒంటరిగా ఉన్నానని చెబుతూ అతనితో విడిపోయినట్లు నిర్ధారించింది. ఇప్పుడు పింక్విల్లాతో ఒక ఇంటర్వ్యూలో తాను ఎందుకు ఎప్పటికీ వివాహం చేసుకోకూడదని అనుకుంటుందో, కానీ సంబంధాలలో ఉండటానికి ఎందుకు ఇష్టపడుతుందో ఆమె వెల్లడించింది. వివాహం చేసుకోవాలనే తన ఎంపికకు ఇప్పటికీ కట్టుబడి ఉందా అని అడిగినప్పుడు శృతి హాసన్ ఇలా అన్నారు. అవును, నేను సంబంధాలను ప్రేమిస్తాను, నేను సంబంధాలలో ఉండటానికి ఇష్టపడతాను, కానీ నేను ఎవరినైనా వివాహం చేసుకోవడానికి భయపడతాను ఎందుకంటే నేను విడాకులతో ముగించాలనుకోవడం లేదు. నిత్యా మీనన్ వయస్సు 40 సంవత్సరాలు. ఆమె ఒక భారతీయ నటి మరియు గాయని. ఆమె ప్రధానంగా మలయాళం, తమిళం, తెలుగు మరియు కన్నడ సినిమాలలో పనిచేస్తుంది. 59కి పైగా సినిమాలలో నటించిన ఆమె బలమైన పాత్రలకు ప్రసిద్ధి చెందింది. మీనన్ అనేక అవార్డులను అందుకుంది. వీటిలో ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు సౌత్, 2 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు మరియు 2 నంది అవార్డులు ఉన్నాయి. నిత్యా మీనన్ ప్రస్తుతం పెళ్లి చేసుకోలేదని బహిరంగంగా చెప్పింది. ఆమె తన స్వాతంత్ర్యాన్ని విలువైనదిగా భావిస్తుందని మరియు సామాజిక అంచనాల ద్వారా పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడికి గురికాకుండా తన సొంత నిబంధనలపై జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుందని పేర్కొంది. ఆమె తన స్వాతంత్ర్యాన్ని విలువైనదిగా భావిస్తుంది మరియు సామాజిక అంచనాల నుండి విముక్తి పొంది తన సొంత నిబంధనలపై జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుంది. తమన్నా భాటియా ప్రస్తుతం 35 సంవత్సరాల వయస్సులో ఉన్నారు మరియు తెలుగు, తమిళం మరియు హిందీ సినిమాల్లో ఆమె చేసిన పనికి ప్రసిద్ధి చెందిన భారతీయ నటి. ఆమె 85 సినిమాల్లో నటించారు. ఆమె 2 సంతోషం ఫిల్మ్ అవార్డ్స్, 2 SIIMA అవార్డులు మరియు కళైమామణి అవార్డుతో సహా అనేక అవార్డులను అందుకున్నారు. తమన్నా భాటియా 18 సంవత్సరాల క్రితం తన కెరీర్ను ప్రారంభించినప్పుడు ఆమె కేవలం 8 నుండి 10 సంవత్సరాల వరకు పరిశ్రమలో ఉంటానని అనుకున్నట్లు అంగీకరించారు. ఆమె 30 సంవత్సరాల వయస్సులోపు వివాహం చేసుకుని 2 పిల్లలు కలిగి ఉండాలని ఊహించుకుంది. అయితే జీవితం భిన్నంగా సాగింది. వివాహం గురించి మాట్లాడుతూ తమన్నా ఇలా అన్నారు. మీరు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు మీరు వివాహం చేసుకోవాలని నేను భావిస్తున్నాను. వివాహం ఒక పెద్ద బాధ్యత. ఇది పార్టీ కాదు. కాబట్టి మీరు అలాంటి ముఖ్యమైన బాధ్యతకు సిద్ధంగా ఉన్నప్పుడు మీరు చేస్తారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ తో డేటింగ్ లో ఉంది మరియు వారు ఇద్దరూ తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. ఈ సంవత్సరం టబు తన 53వ పుట్టినరోజును జరుపుకుంది. ఆమె దక్షిణాదిలో చాలా సినిమాల్లో నటించింది. 2006లో ఇద్దరు ప్రతిభావంతులైన మరియు అభిమానించే నటుల మధ్య సంబంధం గురించి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పుకార్లు వ్యాపించాయి. నాగార్జున, వారి సంబంధం యొక్క గుసగుసలు కార్చిచ్చులా వ్యాపించాయి. అభిమానులు మరియు మీడియా దృష్టిని ఆకర్షించాయి మరియు ఆ సమయంలో పట్టణంలో ఎక్కువగా చర్చించబడే అంశంగా మారాయి. టబు తన కెరీర్ పై దృష్టి పెట్టాలని మరియు ప్రయాణం చేయాలని కోరుకున్నందున తాను అవివాహితంగా ఉండాలని ఎంచుకున్నట్లు చెప్పింది. సంబంధాలు వ్యక్తులను విడిపించాలని, వారిని అణచివేయకూడదని ఆమె నమ్ముతున్నట్లు కూడా చెప్పింది.
ప్రస్తుతం 39 సంవత్సరాల వయస్సు గల దక్షిణ భారత నటి సదా జయం సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తన అద్భుతమైన నటనతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. టార్చ్ లైట్, ఉన్నాలే ఉన్నాలే, ప్రియసఖి మరియు మైత్రి వంటి చిత్రాలలో ఆమె పాత్రలను ప్రత్యేకంగా పోషించినందుకు ప్రేక్షకులు మరియు విమర్శకులచే ప్రశంసించబడింది. సదా నటన పరంగా వెనుకడుగు వేసినప్పటికీ ఆమె సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది మరియు తరచుగా జంగళ్లలో తన ప్రయాణాలకు సంబంధించిన చిత్రాలను పంచుకుంటుంది. ఇటీవల నటి వివాహంపై తన అభిప్రాయాలను పంచుకున్న తర్వాత వార్తల్లో నిలిచింది. సంతోషంగా జీవించడమే తన నినాదమని ఆమె అన్నారు. సదా ప్రకారం ఆమె ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే అతను తనలాగే ఖచ్చితంగా శాకాహారి అయి ఉండాలి. సదా ప్రస్తుతం డాన్స్ రియాలిటీ షోలలో న్యాయ నిర్ణేతగా కనిపిస్తోంది. సాయి పల్లవి సెంధామరై కన్నన్, జననం మే 9, 1992, వయస్సు 32 సంవత్సరాలు, ఒక భారతీయ నటి, ప్రధానంగా తెలుగు, తమిళం మరియు మలయాళ చిత్రాలలో పనిచేస్తుంది. ఆమె 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు 2 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ తో సహా అనేక ప్రశంసలు అందుకుంది. ఫోర్బ్స్ పత్రిక ఆమెను ప్రదర్శించింది. వివాహం గురించి త్వరలో ఏమైనా ఆలోచనలు ఉన్నాయా అని అడిగినప్పుడు ఆమె ఇలా చెప్పింది: త్వరలో అది జరుగుతుందని నేను అనుకోను. ప్రస్తుతం నేను ఒంటరిగా సంతోషంగా ఉన్నాను మరియు నన్ను నేను మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఆ ప్రయాణంలో ఉన్నాను. కాబట్టి వీరు వివాహం లేకుండా తమ జీవితాన్ని గడపాలని ఎంచుకున్న నటీమణులు. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్.